బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని దృష్టికి యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు చాలా భయభక్తులు గలవాడు. భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. వేల కొలది గొర్రెల మందలు, ఒంటెల మందలు, అదేవిధంగా ఎడ్లు, గాడిదలు, చాలా మంది పని వాళ్ళు అతనికి ఉన్నారు. కానీ ఒకే రోజులో, ఒకే సమయంలో హఠాత్తుగా అతని భార్య, పిల్లలు, అతని యొక్క పశువుల మందలు, అతని యొక్క పని వారందరూ కూడా చనిపోయారు. చూడండి, ఎంత భయంకరమైనటువంటి వేదనని ఆయన హఠాత్తుగా ఎదుర్కొన్నాడో మనం చూస్తాం. అయినప్పటికీ కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? అంత గొప్ప శ్రమల్లో కూడా ఆయన ఏమన్నాడంటే, యెహోవానే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. పిల్లరా, ఈ వ్యక్తి ఎవరో బహుశా మీకు ఇదివరకే తెలిసి ఉంటుంది. ఎవరా వ్యక్తి? యోబు. యోబు తన జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి సమస్యలను, శోధనలను, అవరోధాలను ఆయన ఎదుర్కొన్నాడు. గమనించండి, ఒకేసారి కుటుంబం అందరూ చనిపోయి, ఒకేసారి ఆస్తి పాస్తులన్నీ కూడా కోల్పోతే ఎలా ఉంటుంది మన హృదయం? చాలా వేదనతో ఉంటుంది. అసలు సూసైడ్ చేసుకోవడానికి ఆలోచిస్తారు కొంతమంది అవిశ్వాసులు అయితే. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ యోబు అయితే అలా చేయలేదు. దేవుని అందరి విశ్వాసం ఉంచి యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకుపోయాను, ఆయన నామానికి మహిమ కలుగును గాక అని ఆయన చెప్పగలిగాడు. ఎందుకు యోబు అలాంటి భయంకరమైన శ్రమల్లో ఉండి కూడా దేవుని యందు ఏ విధంగా విశ్వాసం ఉంచగలిగాడంటే, దేవుడు అతని ఎడల చూపినటువంటి గొప్ప కృప. దేవుడు యోబు యొక్క చేయిని విడిచిపెట్టలేదు. దేవుడు యోబును మరిచిపోలేదు. అందుకనే యోబు అలాంటి భయంకరమైన శ్రమల్లో కూడా దేవుడిని హత్తుకొని ఉన్నాడు. దేవుడిని మరిచిపోలేదు. ప్రియులారా, ఎందుకంటే యోబుకు తెలుసు, నేను నమ్మిన దేవుడు నమ్మకమైన వాడు, నేను నమ్మిన దేవుడు కనికరాన్ని చూపించేవాడు, నేను నమ్మిన దేవుడు నాకు శాంతినిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, నన్ను ఆదరించేవాడు, నన్ను ఓదార్చేవాడు. కాబట్టి నేను ఎప్పటికీ కూడా నా విశ్వాసంలో బలహీనపడను అని యోబుకు తెలుసు. అందుకనే అతడు అంత బలంగా అతడు నిలబడగలిగాడు. ప్రియులారా, చాలాసార్లు మనము కూడా చాలా సమస్యల గుండా వెళుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని మీద నిందలేస్తుంటాం, ఆయన నిందిస్తూ ఉంటాం. దేవా, నీవు నాకు ఏం మేలు చేశావు? నాకు ఏం మంచి చేయలేవు? ఇన్ని రోజులు నిన్ను నమ్ముకున్నా, ఇన్ని రోజులు నీకు ప్రార్థన చేస్తున్నా, ఇన్ని రోజులు నీ సంఘానికి వెళ్తున్నా, నా జీవితంలో ఏ మేలు చేయలేవు అని ఆయన నిందిస్తూ ఉంటాం. అదేవిధంగా మరి ప్రత్యేకించి ఉద్యోగం పోగానే సంఘానికి మానేస్తుంటాం. కుటుంబ సమస్యలు రాగానే ప్రార్థన చేయడం మానేస్తాం, వాక్యం చదవడం మానేస్తాం. పిల్లల సమస్యలు రాగానే దేవుని మర్చిపోతాం, దేవుని నిందిస్తూ ఉంటాం, దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంటాం. బహుశా మీలో కూడా అలాంటి వారు కొందరు ఉన్నారేమో. దేవుడి నుండి మీరు దూరంగా పారిపోతున్నారేమో. మీ జీవితాల్లో ఎదురయ్యే సమస్యలకి దేవుని మీరు నిందిస్తున్నారేమో. దేవుని యొక్క నమ్మకత్వాన్ని మీరు పరీక్షిస్తున్నారు కావచ్చు. దేవుడు నాకు ఏం మంచి చేయట్లేదు అని మీరు బహుశా అనుకుంటున్నారు కావచ్చు. కానీ ప్రియులారా, ఈ ప్రసంగం అంతటిలో నా యొక్క ఆశ ఏంటంటే, దేవుడు ఆయన నమ్మదగినవాడు, ఆయన మంచివాడు, ఆయన మన శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఆయన మన చేయి విడువడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని మీ విశ్వాసంలో మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. ప్రియులారా, చూడండి, నిర్గమకాండము 6వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ఈరోజు వాక్యంలో ధ్యానిద్దాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ఈ విధంగా ఉంది. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవాను
నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కానాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయులు దాసత్యమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలుల మూలుగులను విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలులతో ఈలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్యములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చూపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేసుకొని మీకు దేవుడనే యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చెదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను. నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇశ్రాయేలులతో అలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్యమును బట్టి మోషే మాట వినరైది. ప్రియులారా, ఈ చదవబడినటువంటి 9 వచనాలలో నేనే యెహోవాను, నేనే దేవుడను అని ఎన్నిసార్లు రాయబడి ఉంది చూడండి. దాపు ఈ 9 వచనంలో ఎన్నిసార్లు రాయబడి ఉంది? నేనే యెహోవాను, నేనే సర్వశక్తి గల దేవుడను, నేనే యెహోవాను, దేవుడైన యెహోవాను నేనే యెహోవాను ఎన్నిసార్లు రాయబడి ఉంది? మీ బైబిల్ చూస్తే దాదాపుగా 5 సార్లు, ఇంకా అంతకన్నా మించి కూడా ఉండొచ్చు, దాదాపుగా 5-7 సార్లు ఈ యొక్క వచన భాగాలలో నేనే యెహోవాను అని మనం చూస్తుంటాం. ఎందుకు దేవుడు నేనే యెహోవాను, నేనే దేవుడను అని ఎందుకు మోషేకు జ్ఞాపకం చేస్తున్నాడు? ఎందుకు ఇశ్రాయేలుకి నేనే యెహోవాను అని చెప్పమని ఎందుకు చెప్పమంటున్నాడు అంటే, ప్రియులారా, ఆయన ఏమంటాడంటే నేనే మీ దేవుడని, నేను ఉన్నవాడని అనువాడని నేను మీకు తోడుగా ఉన్నాను. గడిచిన ప్రసంగంలో మనం గమనిస్తే, గడిచిన ప్రసంగంలో ఏమైంది? మోషే మరియు అహరోను ఫరో దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతారు? ఫరో దగ్గరికి వెళ్ళి మేము యెహోవా కొరకు ఉత్సవము చేయడానికి వెళ్తాము అని అన్నప్పుడు ఫరో ఏమన్నాడు? మీరు సోమరులు, మీరు పని తప్పించుకోవడానికే మీరు వెళ్తారంటున్నారు, అలా కాదు అని చెప్పి వారికి గడ్డినియక ఇంకా వెట్టి చాకిరీ చేయించాడు. ఇంకా ఎక్కువ శ్రమలని ఆయన వారికి కలగజేశాడు. అప్పుడు ఇశ్రాయేలులు ఏమనుకున్నారు? చాలా బాధపడ్డారు. ఇశ్రాయేలు పెద్దలు ఐగుప్తు ఫరో దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము మీ దాసులం, ఎందుకు ఇలా మమ్మల్ని కష్టపెడుతున్నారు, ఎందుకు ఇలా మమ్మల్ని బాధ పెడుతున్నారు అని అడిగినప్పుడు ఆయన కనికరపల్లె. ఏమన్నాడు? మీరు సోమరులు, మీరు పని తప్పించుకోవడానికే నేను వెళ్తానంటున్నారు అని అన్నప్పుడు వాళ్ళు అర్థమైపోయింది, వాళ్ళకి మన పరిస్థితి చాలా భయంకరమైపోయింది, మనము ఇంకా చాలా బాధల్లో పడిపోయినాము అని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు వాళ్ళు మోషే దగ్గరికి వెళ్ళి, మోషే అహరోను దగ్గరికి వెళ్ళి ఏమన్నారు? ఎందుకు మమ్మల్ని తీసుకొని వచ్చావు ఇక్కడ, ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడినావు, నువ్వు చేసిన దాన్ని బట్టి ఎక్కువ కీడు వచ్చింది అని మోషే అహరోనులకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మోషే ఏం చేశాడు? మోషే ఆ కోపంతో దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఏమంటున్నాడు? నీవేలా వారికి ఈ కీడు చేశావు, నువ్వేలా ఈ ఇబ్బందిని కలగజేస్తావు, వారిని నువ్వు విమోచిస్తానన్నావు కదా, విడిపిస్తానన్నావు కదా, నువ్వు విడిపించలేదు అని ఆయన కూడా వేదనతో, ఆయన కూడా బాధతో ఆయన చెప్పినప్పుడు అప్పుడు దేవుడు స్పందిస్తున్నాడు. ఏమని స్పందిస్తున్నాడు? అంతకన్నా ముందు మోషే అన్నాడు కదా, ఆ ఫరో అన్నాడు కదా, ఏమని అన్నాడు? మిమ్మల్ని విడిపించుటకు యెహోవా ఎవరు అని అన్నాడు కదా. ఆ ప్రశ్నకి అదే విధంగా మోషే ఏమన్నాడు?
ఎందుకు ఇంత కీడు చేశావు అని మోషే కూడా ప్రశ్నించాడు కదా. కాబట్టి వీరికి సమాధానంగా ఈరోజు ఈ యొక్క 6వ అధ్యాయంలో వారికి సమాధానాన్ని మనము ఈ యొక్క 6వ అధ్యాయంలో చూస్తాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క 9 వచనాలలో మనం ఏం చూస్తుంటామనంటే దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే నేనే యెహోవాను అని ఎందుకు పదే వారికి జ్ఞాపకం చేస్తున్నాడంటే, ప్రియులారా, నేను నమ్మకమైన వాడిని, నేను ఉన్నవాడను, అనువాడని, నేను సర్వశక్తిమంతుణ్ణి, నేను మంచివాడను, నేనే మీకు తోడుగా ఉన్నాను, నేనే మీ దేవుడను. కాబట్టి మీరు భయపడకండి. మీరు శ్రమల్లో ఉన్నారు, నాకు తెలుసు. ఫరో మిమ్మల్ని బాధపడుతున్నాడు, నాకు తెలుసు. కానీ నేను మీ దేవుడను, కాబట్టి భయపడకండి అన్నట్టుగా వారిని ప్రోత్సహిస్తూ, వారి విశ్వాసంలో ప్రోత్సహిస్తూ, వారిని బలపరుస్తూ మోషే ప్రశ్నించాడు. కానీ దేవుడైతే కోపపడలే. ఏం మోషే, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను కీడు చేశానా? నేనేమన్నా కీడు చేస్తానా? నేను ఏ దేవుడని? మంచి దేవుణ్ణి, నీ మంచివాడిని, నేను ఎవరికైనా కీడు చేస్తానా అని యెహోవా దేవుడు అనలేదు. ఆయన ఫరోను అంటే మోషేను కొంచెం శాంతం చూపించి, కనికరాన్ని చూపించి, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాటలు మనం వదిలేస్తాం కదా. మా సమస్యల్లో, బాధల్లో ఉన్నప్పుడు ఎదుటివారిని మాటలు వదిలేస్తుంటాం కొన్నిసార్లు. అది తప్పే, అది కరెక్టేం కాదు. నీ బాధల్లో ఉన్నా కాబట్టి నేను తిట్టినా కాబట్టి అది కరెక్టే అంటే అది కరెక్ట్ కాదు. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్, బాధల్లో ఉన్నప్పుడు తిట్టామనుకోండి ఎదుటి వ్యక్తిని, నేను బాధల్లో ఎందుకు తిట్టామంటే నేను బాధలో ఉన్నా అందుకనే తిట్టాను కాబట్టి అది తప్పలేదు అంటే కరెక్టేనా? కాదు. మనం బాధల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా తిడితే అది తప్పే, నిందిస్తే అది తప్పే. అఫ్కోర్స్ మోషే బాధల్లో ఉన్నాడు, కానీ నువ్వే కీడు చేస్తావు అని అనడం మరి మోషే యొక్క అక్కడ మిస్టేక్, తప్పే. కానీ దేవుడైతే కనికరాన్ని చూపించి, ఆయన అర్థం చేసుకుని, సిచ్యువేషన్ అర్థం చేసుకుని, కొంచెం దీర్ఘశాంతం చూపించి ఆయనతో ఇంకా మాట్లాడడం అనేది మనం ఈ వచన భాగాల్లో చూస్తుంటాం. ఆయన నేనే దేవుడను, నీ దేవుడను అని జ్ఞాపకం చేస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను కృపగల దేవుడని, నేను కనికరాన్ని చూపించే దేవుడని అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ 2 విషయాలను ఆయన వారికి చెప్తున్నాడు. గతంలో దేవుని యొక్క కృప 1 నుంచి 5 వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. నా కృప మీ జీవితంలో, గడిచిన జీవితంలో ఎలా ఉందో అని చూపెడుతున్నాడు, వాళ్ళకి చెబుతున్నాడు. అది మొదటి 5 వచనాల్లో. రెండవదిగా భవిష్యత్ కాలంలో దేవుని యొక్క కృప 6 నుంచి 9 వచనాల్లో భవిష్యత్ కాలంలో, జరగబోయే కాలంలో దేవుని యొక్క కృప ఏంటో ఆయన చెబుతూ ఉన్నాడు. చూడండి, మొదటిది గడిచిన కాలంలో దేవుని యొక్క కృప 1 నుంచి 5 వచనాలు. మొదటి వచనం చూడండి, ఏమనుంది? అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయునని మోషేతో అనేను. పిల్లరా, ఈ వచన భాగం ఏ పదంతో ప్రారంభమైంది? అందుకు అంటే ఎందుకు? ఇంతకన్నా ముందు ఎవరెవరు ప్రశ్నించారు? ఇప్పుడు ఇశ్రాయేలీయులు వీరులను నిందించారు. అప్పుడు మోషే బాధలో ఉన్నాడు, ఆ బాధతో దేవుణ్ణి ప్రశ్నించాడు. ఇప్పుడు దేవుడు, అందుకు యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు అనేది ఇప్పుడు మనం చూస్తామన్నట్టు. అయితే ఇక్కడ ఇశ్రాయేలీయులు చాలా సమస్యల్లో, బాధల్లో ఉండి మరి చాలా వేదనను వాళ్ళు అనుభవిస్తున్నారు. 22-23 వచనాలు చూస్తే, అంటే 5వ అధ్యాయం 22-23 వచనాలు చూస్తే క్లియర్గా అసలు మోషే ఏమన్నా చూద్దాం. మోషే ఏమన్నాడంటే, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేలా ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేలా పంపితివి? నేను నీ పేరిట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపలేదనను. ఇప్పుడు గమనించండి, మోషే యెహోవాను
నువ్వెందుకు కీడు చేశావు అని ప్రశ్నిస్తున్నాం, మనం చూస్తుంటాం. ఎలా కీడు చేసేది? దేవుడు కీడు విషయమే శోధిస్తాడా? దేవుడు కీడు చేస్తాడా? ఇక్కడ మరి మోషేకు తెలుసు దేవుడు నమ్మకమైన వాడు, మంచివాడు అని తెలుసు. కానీ ఆ కోపంలో నీవేలా ఇంకో ప్రజలకు కీడు చేస్తే, ఇంకా నన్నెందుకు పంపినావు, ఇంకా నేను రాను అన్నా, నేను పోనన్నా, నాతో కాదు అన్నా, నన్ను పంపినావు, నన్నేలా పంపితివి అని ఆయన దేవుడిని నిందించడము, మరి ప్రశ్నించడము అనేది ఇంకో వచన భాగంలో చూస్తాం. కానీ దేవుడైతే దీర్ఘశాంతముతో, కనికరముతో మరి మోషేతో ఆయన మాట్లాడుతున్నాడు. చూస్తే మొదటి వచనంలో చూస్తే బలమైన హస్తము, చూడండి, అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తం అంటే ఏంటి? బలమైన హస్తము చేత అంటే అనేకమైన శ్రమలు ఎదుర్కొన్న తర్వాత, అనేకమైన తెగుళ్ళు వచ్చిన తర్వాత, బాధతో శ్రమతో అతడు నిన్ను పోనిస్తాడు. హెవీ హ్యాండెడ్, బాగా ఆ బలమైన హస్తము చేత అది కొన్ని శ్రమలు అనుభవించాలి, కొన్ని కీడులు బాధలు అనుభవించాలి, అప్పుడు మిమ్మల్ని పోనిస్తాడు. బలమైన హస్తము చేతనే అతడు తన దేశము నుండి వారిని తోలివేయునని మోషేతో చెప్పెను. కొన్ని కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఆ ఎదుర్కొన్న తర్వాత బలమైన హస్తముతో ఆయన మిమ్మల్ని వదిలేస్తాడు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, బలమైన హస్తం అంటే ఐగుప్తుల మీదకి బాధకరమైనటువంటి తెగుళ్ళు గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం అన్నట్టు. బలమైన హస్తం అంటే అన్నిటికన్నా గొప్ప తెగులు ఎప్పుడు వచ్చింది? లాస్ట్కు చిన్నపిల్లలు, మొదటి సంతానం, పురుషులు చనిపోయారు కదా, ఆ తెగులు తర్వాత వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు కదా, విమోచింపబడ్డారు. ఆ విషయాన్ని గురించి ఈ యొక్క విషయం మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండవ వచనం చూస్తే, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను. పిల్లలు గమనించండి, హెబ్రీ భాషలో పేరు ఏం తెలియజేస్తుంది అంటే గుణలక్షణాల గురించి తెలియజేస్తుంది. ఒక పేరు పెట్టుకుంటే ఆ పేరుకు ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క గుణ లక్షణాలు ఏంటో తెలియజేస్తుంది అన్నట్టు ఆ హెబ్రీ భాషలో. కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తే నేనే యెహోవాను అని ఎందుకు తన పేరును ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, తన పేరుకు అర్థం ఏంటి? యాహోవే, ఉన్నవాడను అనువాడను సర్వశక్తివంతుడిని నేను అని ఆయన సెలవిస్తున్నాడు. పిల్లలు గమనించండి, ఎందుకు ఆయన పేరు జ్ఞాపకం చేస్తున్నాడంటే, యెహోవాను నేను ఉన్నవాడను అనువాడను గొప్పవాడను సర్వశక్తివంతుడను అని ఒక్కసారి ఆయన వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, చాలాసార్లు దేవుడు ఎవరో మన జీవితాల్లో మనము జ్ఞాపకం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం మర్చిపోతాం. ప్రతిరోజు దేవుడు ఎవరో, ఆయన మన జీవితంలో ఎలాంటి గొప్ప కృపను చూపెడుతున్నాడో, అసలు మన జీవితంలో ఆయన ఎవరో అనే విషయాన్ని ప్రతిరోజు మర్చిపోతాం మనం. దేవుడు పరిశుద్ధుడు అనే విషయాన్ని మర్చిపోతాం కాబట్టే పాపం చేస్తాం. దేవుడు న్యాయవంతుడు అనే విషయాన్ని మర్చిపోతాం కాబట్టే అన్యాయం చేస్తాం. పిల్లరా, దేవుడు ఎవరో ప్రతిరోజు మనం మర్చిపోతాం కాబట్టి దేవుడు ఎవరో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవడం మనకు అవసరం. ప్రతిరోజు మనం పాపులమని జ్ఞాపకం చేసుకోవడం అవసరం. దేవుడు కృపగలవాడు అని జ్ఞాపకం చేసుకోవడం అవసరం. మనం పదే దేవుడు ఎవరో, నేను నమ్మిన దేవుడు ఎవరో, ఆయన గుణలక్షణాలు ఏంటో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన నాలో నా కొరకు ఏం చేశాడో అనే విషయాలని పదే జ్ఞాపకం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పిల్లరా, అందుకనే మనము రెగ్యులర్గా బైబిల్ స్టడీస్కైనా సంఘ ఆరాధనకైనా మనం కూడుకోవాలి. ఎందుకు తెలుసా? ఎందుకనంటే మనం ప్రతిసారి మనం రిమైండ్ చేయాలి, మనం రిమైండ్ చేసుకోవాలి. దేవుడు ఎవరు, నేను నమ్మిన దేవుడు ఎవరు, ఆయన ఏం చేశాడు మనకు గుర్తుంటేనే మనం ఆయన నమ్మకంగా బ్రతకగలుగుతాం. లేకపోతే మనం మర్చిపోయి దేవుడు లేనట్టుగానే మనం బ్రతుకుతాం. అందుకనే మోషేకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేనే యెహోవాను, నా నామము యెహోవా అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియుడా, అయితే నేనే యెహోవాను అని అనగానే మోషేకు అర్థమే ఉంటుంది. ఎందుకంటే యెహోవా
అను పేరు ఇంతకన్నా ముందే మోషేకు బయలుపరిచిండు. ఏంటి? నేను ఉన్నవాడను అనువాడను ఆయన బయలుపరిచిండు. వెంటనే మోషే జ్ఞాపకం చేసుకున్నాడు, దేవా అవును కదా, ఆ మండుచున్నటువంటి పొదలో మాట్లాడిన దేవుడు నీవే, సర్వశక్తి గల దేవుడు నీవే అని బహుశా మోషేకు ఆ సమయంలో అర్థమై ఉండొచ్చు, ట్రిగర్ అయి ఉండొచ్చు ఆయన ఎవరో. ప్రియులారా, నిజంగా దేవుడు ఎవరో ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దేవుడు ఎవరో జ్ఞాపకం చేసుకోవాలంటే వాక్యం వినాలి, వాక్యాన్ని చదవాలి. ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎవరో నీకు అర్థమైతే, ఎంత గొప్పగా అర్థమైతే అంత గొప్పగా నువ్వు బ్రతకగలుగుతావు. ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అదేవిధంగా 3వ వచనం చూడండి, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవాను నా నామమును నేను వారికి తెలియబడలేదు. నామమున వారికి నేను తెలియబడలేదు. గమనించండి, ఇక్కడ దేవుడు అంతకన్నా ముందే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. అప్పుడు నేను యెహోవాను అని వారికి తెలియజేశాడా? నేను దేవుడును అని తెలియజేశాడు. కానీ ఇంకా మోర్ గ్రేటర్ వేలో, అంటే ఇంకా ఎక్కువగా ఆయన మోషేకు బయలుపరుచుకున్నాడు. ఎవరితోని దేవుడు అంతసేపు మాట్లాడలే. అబ్రాహాముతో మాట్లాడలే, ఇస్సాకుతో మాట్లాడలే, యాకోబుతో మాట్లాడలే. బహుశా గంటలు అక్కడ మాట్లాడి ఉండవచ్చు ఆ యొక్క పర్వతం మీద. మనకు తెలియదు ఎన్ని గంటలో ఎన్ని రోజులు కూడా మనకు ఇంకా తెలియదు, ఎంతసేపు మాట్లాడడం తెలియదు. కానీ చాలాసేపు మాట్లాడాడు. ఎన్ని అధ్యాయాలు? ఇవన్నీ ఇప్పుడు మనం స్టడీ చేస్తున్న అధ్యాయాలన్నీ కూడా ఆయన మాట్లాడుతున్నాడంటే నిజంగా చాలా సమయాన్ని ఆయన గడిపాడు. దేవుడు తాను ఎవరో, ఆయన యొక్క నామం ఏంటో ఆయన బయలుపరుచుకున్నాడు. ఎవరికి ఎక్కువగా బయలుపరుచుకున్నాడు? మోషేకు. పిల్లరా, యెహోవా నేను ఉన్నవాడని అనువాడను అనేటువంటి నేను అనే పేరును కూడా ఆయన బయలుపరుచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. తన యొక్క గుణలక్షణాల గురించి తెలియజేశాడు. పిల్లరా, ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 4వ వచనంలో చూస్తే, మరియు వారు పరవాసము చేసిన దేశమగు కానాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని. ఐగుప్తీయులు దాసత్యమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉంటిని. ప్రియులు గమనించండి, దేవుడు వారి జీవితంలో ఇదివరకే కొన్ని కార్యాలు జరిగించాడు. ఏంటి? ఇశ్రాయేలు జీవితంలో ఏం కార్యాలు జరిగించాడు? 4వ వచనంలో, వారు పరవాసము చేసిన దేశముకు కానాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. అంటే దేవుడు ముందుగానే కానాను దేశాన్ని ఇస్తానని ఎవరితో ఈ యొక్క వాగ్దానాన్ని స్థిరపరిచాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఈ యొక్క వాగ్దానాన్ని ముందుగానైనా స్థిరపరిచాడు. అంత మాత్రమే కాదు, 5వ వచనంలో ఇశ్రాయేలుల యొక్క మూలుగులను ఆయన విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల యొక్క బానిసత్వంలో ఉండి దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క మూలుగులను ఆయన విన్నాడు. ఇవన్నీ కూడా గతంలో దేవుడు చేసినటువంటి కార్యాలే. కానీ మోషే, దేవుడు గతంలో చేసినటువంటి, మరి మోషే అయినా కానీ ఇశ్రాయేలు అయినా కానీ, దేవుడు ఇశ్రాయేలుల గత జీవితంలో దేవుడు చేసినటువంటి విషయాలని వారు జ్ఞాపకం ఉంచుకోక మరిచిపోయి దేవుడిని నిందించడము, దేవుని మీద ఆధారపడకపోవడం అనేది మనం ఇక్కడ గమనిస్తుంటాం. అయితే ఇశ్రాయేలు యొక్క మూలుగులను విని నా నిబంధనలు జ్ఞాపకం చేసుకొని ఉన్నానంటే దేవుడు మర్చిపోయాడని కాదు. ఆయన అది మనకు అర్థం కావడానికి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఉన్నది. కానీ దేవుడు మర్చిపోయాడు కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, వారు ఏడ్చారు కాబట్టి అని కాదు. దేవుడు తగిన సమయంలో, ఆ సమయంలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు అని అర్థం. జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆ సమయంలో తన కార్యాన్ని ఆయన జరిగిస్తున్నాడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రియులారా. చూడండి, దేవుడు గత జీవితంలో ఇశ్రాయేలులకు ఎంతగానో కృప చూపించాడు, వాగ్దానం చేశాడు, వాళ్ళ యొక్క ప్రార్థనలు విన్నాడు. కానీ ప్రస్తుతం వారు మనోవేదనకు గురై ఇబ్బందుల్లో ఉండి, సమస్యల్లో ఉండి దేవుని మీద ఆధారపడకుండా
దేవుడిని నిందించే పరిస్థితికి వచ్చారు. పిల్లరా, చాలాసార్లు మనం కూడా ఇలానే ఇశ్రాయేలు లాగానే, మోషే లాగానే మనం ప్రవర్తిస్తుంటాం. జనం వచ్చినప్పుడు ఒక్క నెల జీతం రానందుకు, నీకు ప్రమోషన్ రానందుకు, నీ కళ్ళ ముందే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద స్థానాలకి ఎదుగుతున్నప్పుడు, నీ పిల్లలకి స్కూల్స్లో అడ్మిషన్ దొరకనప్పుడు, నీకు లక్కీ డ్రా రానప్పుడు, నీకు ఏదైనా చిన్న గాయమైనప్పుడు, నీ కళ్ళ ముందే నీ ఇంటి పక్కల వాళ్ళు ఇంకా ఇల్లు కట్టుకున్నప్పుడు, ఇంకా రకరకాల మంచిగా సంతోషంగా హ్యాపీగా ఉన్నప్పుడు మీరేమంటారంటే, నిజంగా దేవుడు నా జీవితంలో ఏం చేశాడు, ఏం మంచి చేశాడు అని మీరు నిందిస్తుంటారు. దేవుని యొక్క మంచితనాన్ని మీరు మర్చిపోతుంటారు. దేవుని యొక్క నడిపింపును మీరు మర్చిపోతుంటారు. కానీ పిల్లలు, ఒక విషయం గమనించండి, నీకన్నా దరిద్రమైన పరిస్థితిలో ఉన్నవారు లోకంలో చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేరా? చాలా మంది దరిద్రమైన పరిస్థితులు అంటే నిరుపేదలుగా బ్రతుకుతున్నటువంటి ప్రజలు ఉన్నారు. నీకు జస్ట్ జ్వరమే వచ్చింది, కానీ కొంతమంది క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారు. పిల్లరా, నీకు ప్రమోషన్ రాలేదు అంతే, కానీ ఇంకా ఉద్యోగం లేక రోడ్ల చుట్టూ తిరుగుతూ అడుక్కుంటూ బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికంటే దేవుడు నేను ఉన్నత స్థానమైన ఉంచాడా? ఉంచాడు. చాలాసార్లు మనం ఎక్కువ వాళ్ళతో పోల్చుకొని వాళ్ళు అలా ఉన్నారు, నేను ఇలా లేను అని అనుకొని బాధపడతాం. కానీ మనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వారితో పోల్చుకొని, దేవా నాకు ఈ స్థితిని ఇచ్చావు, అందుకు నీకు వందనాలు అని చెప్పం. దేవా నీకు వందనాలు అని చెప్పడానికి మనసు రాదు. ప్రియులరా, చాలాసార్లు ఈ యొక్క చిన్న సమస్యల గుండా, బాధల గుండా వెళ్తున్నప్పుడే దేవుడు నిందిస్తాం, ఆయనకు దూరంగా వెళ్తుంటాం, సంఘానికి మానేస్తాం. ప్రియులరా, కానీ గడిచిన జీవితంలో, నీ గత జీవితంలో దేవుడు ఏం చేశాడు, ఆయన ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతుంటాం. ప్రియులరా, ఇంతకుముందు మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 103లో మనం 2-3 వచనంలో చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంఘటనలన్నిటినీ కుదుర్చువాడు. బాధలతో ఉన్నప్పుడు, కొన్నిసార్లు నేను సూసైడ్ చేసుకోవాలి అని ఆలోచించినప్పుడు దేవుడు నిన్ను ఏ విధంగా ప్రోత్సహించి మరలా తిరిగి నిన్ను నిలబెట్టిండో నీకు గుర్తుందా? ప్రియులరా, ఇవన్నీ కూడా దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు. కానీ వీటన్నిటిని కూడా మనము మర్చిపోతుంటాం. అదేవిధంగా దేవుడు మనను అనేకమైన ప్రమాదాల నుండి ఆయన మనకు రక్షించాడు. అది మీకు గుర్తుందా? ప్రియులరా, కరోనా సమయంలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతో మంది చనిపోతూ ఉంటే దేవుడు నిన్నే ఎందుకు కాపాడాడో నీకు గుర్తుందా? ఎలా కాపాడాడో నీకు గుర్తుందా? పిల్లరా, అనేకులు ప్రతిరోజు రోడ్డు యాక్సిడెంట్లు ఎన్నో జరుగుతున్నాయి, ఎంతో మందికి జరుగుతున్నాయి. కానీ ఇన్ని రోజులు నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు, కానీ ఏ రోజు కూడా నువ్వు యాక్సిడెంట్ కాలేదు. నేను భద్రంగా దేవుడు ఎందుకు కాపాడాడో నీకు గుర్తుందా? ఎలా కాపాడుతూ వస్తున్నాడు నీకు గుర్తుందా? కరోనా సమయంలో ఎంతో మందికి మరి ఉద్యోగాలు కోల్పోయారు, కంపెనీలు మూతపడ్డాయి, అనేకమైన ఉద్యోగాలు లేక అందరు ఇండియాకి వెళ్ళిపోయారు. కానీ మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు. దేవుడు మరి మీ ఎడల ఎంత కృప చూపించి మరి ఇక్కడనే మిమ్మల్ని ఉంచాడో మీకు గుర్తుందా? పిల్లరా, నిజంగా ఈ విధంగా ఆలోచించుకుంటూ వెళ్తే దేవుడు మీ జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలని ఆయన జరిగించాడు. కానీ అవి మనకు గుర్తుండవు. ఒక్క సమస్య రాగానే, ఒక్క బాధ రాగానే నిందలు స్టార్ట్ చేస్తుంటాం, డిప్రెషన్కి వెళ్తుంటాం, బాధపడుతుంటాం, సమస్తం కోల్పోయినట్టుగా ప్రవర్తిస్తుంటాం. కానీ దేవుడు ఇదివరకు మన జీవితంలో చేసినటువంటి కార్యాలన్నీ జ్ఞాపం చేసుకుంటూ, తలపోసుకుంటూ, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకుండా ఆయన స్తుతించే మనసు మీలో ఉందా? లేదా ప్రశ్నించే మనసు, నిందించే మనసు మీలో ఉందా? ఒకసారి మన జీవితాలని మనము పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, దేవుడిని ప్రశ్నిస్తున్నామా, లేదా ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను తలపోసుకొని ఆయన మనం స్తుతిస్తున్నామా అనే విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలు జీవితంలో దేవుడు వారిని నిబంధన చేశాడు, కానాను దేశాన్ని ఇస్తానన్నాడు, వారి మూలుగులను విని నేను వారు విమోచిస్తానన్నాడు. కానీ వారు
మోషే ఇశ్రాయేలు మర్చిపోయారు ఆ వాగ్దానాన్ని. శ్రమలు రాగానే దేవుడు నిందించారు. మరి మనము మోషేలాగా ఇశ్రాయేలు లాగా ఉండకుండా, నా ప్రాణమా యెహోవా చేసిన మేలును దేన్ని మనవకు. ఈ శ్రమలు, ఈ బాధలు కొంతకాలం ఉంటాయి, కానీ దేవుడైతే నాకు తోడుగా ఉన్నాడు. ఆయన కృపానుగ్రహిస్తున్నాడు. నా జీవితంలో ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. నేను ఏ విధంగా ఆయన ప్రశ్నిస్తా, ఏ విధంగా నేను ఆయన నిందిస్తా అని మిమ్మల్ని పరిశీలన చేసుకొని కృతజ్ఞత కలిగినటువంటి మనస్సును కలిగి దేవుని ముందు నిలబడడానికి నేను ఇది మనం మొదటి భాగంలో గమనిస్తాం. అదేవిధంగా గడిచిన కాలంలో దేవుడు చూపినటువంటి కృపని మోషేకు జ్ఞాపకం చేశాడు మొదటిగా. రెండోదిగా భవిష్యత్ కాలంలో దేవుడు చూపించబోయేటువంటి గొప్ప కృపని ఆయన తెలియజేస్తున్నాడు. చూడండి 6 నుంచి 9 వచనాలు. ఈ 6 నుంచి 9 వచనాల్లో మనం చూస్తే 7 సార్లు మనం ఏం చూస్తామంటే, ఇంగ్లీష్లో క్లియర్గా ఉంటుంది, నేనే ఇది చేస్తాను, నేను ఇది చేస్తాను అనే వాగ్దానాలు. ఐ విల్ డూ అని ఇంగ్లీష్లో బైబిల్లో చూస్తే 7 టైమ్స్ ఉంటుంది. ఐ విల్ డూ, నేను చేస్తాను, నేనే ఈ కార్యం చేస్తాను అని 7 సార్లు ఈ వాగ్దానాలని మనం చూస్తాం. 6 నుంచి 9 వచనాల్లో 7 వాగ్దానాలని మనం గమనిస్తూ ఉంటాం ప్రియులారా. మొదటి వాగ్దానం ఏంటంటే విడుదల. చూడండి 6వ వచనం. కాబట్టి నీవు ఇశ్రాయేలులతో ఈలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలకి రప్పించి. చూడండి, నేనే యెహోవాను అనగా అర్థం ఏంటి? ఉన్నవాడను అనువాడనైన నేను చెప్తున్నాను. ఏమని చెప్తున్నానంటే, ఐగుప్తీయులు మోయించు బరువులను కింద నుండి మిమ్మల్ని విడుదల చేస్తాను, వెలుపలకి రప్పింపజేస్తాను అని ఆయన చెప్తున్నాడు. డెలివరెన్స్, విడుదలనిస్తాను అని చెప్తున్నాడు. ఇది మొదటి విషయం. అంటే ఇది ఒక వాగ్దానం. మీకు విడుదలనిస్తాను, మీకు డెలివరెన్స్ ఇస్తాను మీకు అని ఒక వాగ్దానాన్ని ఆయన చేస్తున్నాడు. రెండవ వాగ్దానం ఏంటంటే విమోచన. 6వ వచనం తర్వాత మాటల్లో చూస్తే, వారి దాసత్యములో నుండి మిమ్మల్ని విడిపించి, ఇది రిడెంప్షన్, విమోచన ఇస్తానన్నాడు. ఎలా? దేని నుంచి విమోచన? దాసత్యం నుంచి మిమ్మల్ని విమోచిస్తాను. విమోచన, రిడెంప్షన్. మీరు బానిసత్వంలో ఉన్నారు, దాసత్యంలో ఉన్నారు, కానీ దాని నుంచి మేము విమోచిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇది 2వ వాగ్దానం. 3వ వాగ్దానం చూడండి. 3వది, నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి. గమనించండి, ఇది వ్యక్తిగత జోక్యం, పర్సనల్ ఇంటర్వెన్షన్. ఇదేంటంటే వ్యక్తిగత జోక్యం చేసుకున్నాడు, తానే కార్యం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నా బాహు చూపి, అంటే నేనే నా స్వాస్థాలతో గొప్ప కార్యాలు చేసి గొప్ప తీర్పులు తీర్చి నేను మిమ్మల్ని విడిపిస్తాను. నేనే చేస్తాను, ఇంకెవరు కాదు, నేనే చేస్తాను, నా పర్సనల్గా నేను జోక్యం చేసుకుంటాను, ఈ కార్యాలు చేస్తాను అని దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు. ఇంతవరకు ఏమేమి వాగ్దానం చేశాడు? విమోచన వాగ్దానం చేశాడు, ఇంకా విడుదలను వాగ్దానం చేశాడు, తర్వాత వ్యక్తిగత జోక్యం, నేనే చేస్తాను, ఇది ఎవరో కాదు, నా అసిస్టెంట్లు ఇంకెవరో కాదు, కానీ నేనే ఈ పని చేస్తాను, విమోచిస్తాను అని చెప్తున్నాడు. 4వది చూస్తే 7వ వచనంలో, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని. 4వ వాగ్దానం ఏంటి తెలుసా? నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. రిలేషన్షిప్, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక ఆత్మీయ సంబంధాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆయన దేవుడై ఉంటాడు, వీరు ఆయన ప్రజలై ఉంటారు. ఆయన తండ్రి, వీరు ఆయన పిల్లరా. ఇశ్రాయేలులకు దేవుడికి మధ్యలో ఒక ఆత్మీయ అనుబంధాన్ని దేవుడు నెలకొల్పాడు. ఆత్మీయంగా బ్రతకడానికి దేవుడు ఉద్దేశించాడు. అందుకని ఏమంటున్నాడంటే, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని, మీరు నా ప్రజలు, నా పిల్లలు, అలా మిమ్మల్ని చేర్చుకుంటాను, నా ఇంటి వారు, నా సొత్తైన ప్రజలు మీరు అని దేవుడు చేర్చుకుంటానని చెప్తున్నాడు. ఇది 4వది. 5వది, మీకు
దేవుడినై ఉంటానని చెప్తున్నాడు. 7వ వచనం చూస్తే మీకు దేవుడినై యుందును. 5వ వాగ్దానం ఏంటి? మీకు దేవుడినై ఉంటాను. డివైన్ కమిట్మెంట్. నీకు దేవుడినై ఉంటాను, నేనే నీకు దేవుడినై ఉంటాను. మీ జీవితాల మీద పూర్తి అధికారం గలవాడిగా ఉంటాను, మీ జీవితాలను పోషించేవాడిగా ఉంటాను, మీ జీవితాలకు రాజుగా నేను ఉంటాను, నేనే ఉంటాను అని వారికి వాగ్దానం చేస్తున్నాడు. ఇది 5వది. 6వది 7వ వచనం చూస్తే అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురు. నెరవేర్పు, ఫుల్ఫిల్మెంట్. ఏం వాగ్దానం చేస్తున్నాడంటే నెరవేర్పును వాగ్దానం చేస్తున్నాడు, ఫుల్ఫిల్మెంట్ వాగ్దానం చేస్తున్నాడు. ఇది నేను చేస్తాను, అప్పుడు మీరు తెలుసుకుంటారు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు అని ఒక ఫుల్ఫిల్మెంట్, ఒక వాగ్దానం, ఒక నెరవేర్పును ఆయన వారికి చెబుతున్నాడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడు? ఇది ఎన్నోది? 6వది. సో 6వది అయిపోయింది. ఇప్పుడు 7వది స్వాస్థ్యమును ఇవ్వడం. ఎన్నో వచనం చూడండి, 8వ వచనం. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చేయి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను, నేను యెహోవానని చెప్పుమనగా. ఇంకోటి దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళకి స్వాస్థ్యమును వాగ్దానం చేస్తున్నాడు. ఇన్హెరిటెన్స్, మీకు స్వాస్థ్యమును నేను ఇస్తాను అని స్వాస్థ్యమును వాగ్దానం చేస్తున్నాడు. ఏ స్వాస్థ్యము? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేయమని చెప్పినటువంటి ఆ యొక్క దేశం ఏదైతే ఉందో, ఆ ఆశీర్వాదాలు ఏదైతే ఉన్నాయో వాటిని మీకు స్వాస్థ్యముగా ఇస్తాను, మీకు ఆస్తిగా ఇస్తాను అని చెప్తున్నాడు. ప్రియులారా, అదేవిధంగా చివరిగా మనం గమనించినట్లయితే ఇక్కడ అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి ఆ గొప్ప వాగ్దానాలనే దేవుడు నెరవేరిస్తే అంతకన్నా గొప్పవాడైనటువంటి తన ప్రియ కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో చేసినటువంటి వాగ్దానాన్ని ఇంకెంత గొప్పగా నెరవేరుస్తాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుకు చేసిన వాగ్దానాలనే ఆయన నెరవేరుస్తున్నాడంటే, తప్పకుండా నెరవేరుస్తున్నాడంటే అంతకన్నా గొప్పవాడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో చేసినటువంటి వాగ్దానాలని ఆయన మరి నిశ్చయముగా నెరవేరుస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఆయన చేసినటువంటి వాగ్దానం ఏంటి? దేవుడు మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3:16 చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను. క్రీస్తు ద్వారా దేవుడు మనకి ఏం వాగ్దానం చేశాడు? నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన మనకు తప్పకుండా నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలులకి వాగ్దానం చేసింది ఏంటి? భౌతికపరమైనటువంటి భూమి కదా, కానాను దేశం. కానీ ఇశ్రాయేలు కంటే గొప్ప ఆశీర్వాదం ఎవరికి తెలుసా? విశ్వాసులమైన మనకుంది. మన భూమి ఏంటి తెలుసా? మన భూమి ఎక్కడుంది? పరలోక రాజ్యంలో. అంత గొప్ప వాగ్దానాన్ని ఆయన మనకు నెరవేరుస్తున్నాడు. ఇశ్రాయేలుకి వాగ్దానం చేశాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకోలేదా? వాళ్ళు కానాను దేశం వెళ్ళారా? లేదా? వెళ్ళారు. ఇది నిశ్చయం, ఇది ఖచ్చితంగా జరిగింది. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించెను. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? క్రీస్తు ద్వారా వాగ్దానం చేయబడిన విశ్వాసం ఉంటే, ఇప్పుడు మనం ఆయన విశ్వాసం ఉంచితే దేవుడు మనకి ఇచ్చినటువంటి నిరీక్షణ ఏంటి? వాగ్దానం ఏంటి? నిత్య జీవం, పరలోక రాజ్యాన్ని ఆయన మనకు తప్పకుండా ఇస్తానని అంటున్నాడు. పిల్లరా, ఆ పరలోకం అనేటువంటి ఆ గొప్ప మహాపట్టణంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు యుగయుగాలు, శాశ్వత కాలం ఆయనతో పాటు ఉండే గొప్ప కృపని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. పిల్లరా, మనలో ఎవరైనా ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని నమ్మక, మీరు పాపులని గ్రహించక
పశ్చాత్తాపడక మారు మనసు పొందక ఆయన వెంబడించకపోతే, ప్రియులను గమనించండి, మీరు వెళ్ళేది పరలోక పట్టణం కాదు, మీరు వెళ్ళేది నిత్య నరకము. ఈ నిత్య నరకం అనే పట్టణం నుంచి, ఆ భయంకరమైన పట్టణం నుంచి మీరు రక్షింపబడాలంటే ఒకే ఒక మార్గం. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యం చేరలేరు, తండ్రిని చూడలేరు. ఆయననే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే మనం తప్పకుండా పరలోక రాజ్యంలో ఉంటాం. ఆ పునాదులు గల పట్టణం కొరకు మనం వేచి చూస్తున్నాం. పిల్లరా, ఆ రాజ్యాన్ని, ఆ గొప్ప పట్టణాన్ని యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. పిల్లరా, నిజంగా ఈ యొక్క నిరీక్షణ మీకు ఉండాలంటే మీరు ఒకటే ఒకటి చేయాలి. మీరు ఏంటి చేయాలంటే పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు అని మీరు విశ్వాసం ఉంచాలి. ఎవరైనా ఇంకను కూడా మీ పశ్చాత్తాపం వేడుకోకుండా ఉంటే దయచేసి మీరు ఈ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా నేను వేడుకొంచున్నాను పిల్లరా. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకొకటి మీరు గమనించాల్సిన విషయం, విశ్వాసులైన మనం అందరం కూడా మరి కొన్నిసార్లు సమస్యల గుండా, బాధల గుండా మనం వెళ్తూ ఉంటాం. పిల్లరా, అలాంటి సమయంలో కూడా మనకు నిరీక్షణ ఇచ్చేటువంటి ఒకే ఒక గొప్ప విషయం ఏంటి తెలుసా? ఒకరోజు మనం అందరం కూడా పరలోక పట్టణంలో ఉండబోతున్నటువంటి గొప్ప నిరీక్షణ. ఆ యొక్క గొప్ప నిరీక్షణను బట్టి మనం శ్రమల్లో కూడా, బాధలో కూడా మనము నిలకడగా ఉండాలి. ఆ పరలోకంలో ఉండబోయే సంతోషం ముందు మనం ప్రస్తుతం ఎదుర్కొనేటువంటి సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఎన్న తగినవి కాదు. నువ్వు జ్వరంతోనే బాధపడుతున్నావు, దానికే నువ్వు నిందిస్తున్నావు. ఇక నువ్వు పరలోక రాజ్యంలో ఎప్పుడు శాశ్వత కాలం, యుగ యుగాలు సంతోషంలో ఉండబోతున్నావు. ఆ గొప్ప సంతోషం ముందు ఇదెంత కదా? చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న బాధలు ఎంత అవి? పిల్లరా, ఆ గొప్ప సంతోషం ముందు మరి ఒక చిన్న చిన్న కష్టాలు, బాధలు ఎన్నదగినవి కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత మనం చూసినట్లయితే 9వ వచనం చూస్తే ఈ విధంగా ఉంది. 9వ వచనంలో మోషే ఇశ్రాయేలులతో అలాగు చెప్పెను, అయితే వారు మనోవ్యాకులమును బట్టి, కఠిన దాసత్యమును బట్టి మోషే మాట వినరైరి. పిల్లలు గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలీయులు మోషే మాట విన్నారా? ఎందుకు వినలేదు? దేవుని మాట ఎందుకు వినలేదు? ఇక్కడ మోషే మాట కానీ దేవుడి మాట ఎందుకు వినలేదు? వాళ్ళు మనోవేదన, మనోవ్యాకులము, కఠినమైన దాసత్యం. 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మనోవేదన, మెంటల్గా బాగా డిస్టర్బ్ అయ్యారు. రెండవది కఠినం, దాసత్యం కూడా, ఫిజికల్ కూడా చాలా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి వాళ్ళకి కదా. ఆ బాధలు ఉన్నాయి కాబట్టి మోషే మాట వినరారి. పిల్లలు, కొంతమంది నిజంగా బాధల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్ని చెప్పు వాళ్ళు వినరు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పు, ఎంత ప్రోత్సహించు, ఎంత బలపరచు, కొంతమందిని, అందరూ కాదు, కొంతమందిని వాళ్ళు వినరు. నువ్వు చెప్తావు కానీ నా బాధలు నీకేం తెలుసు, నా కష్టాలు నీకేం తెలుసు, నువ్వు చెప్పుడు మంచిగా చెప్తావు, నువ్వేమైనా మోస్తున్నావా, నీకేమైనా అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్ అని అంటారు. వాళ్ళు వినరు కదా. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడే. పాపం నిజంగానే కష్టాల్లో ఉన్నారు వాళ్ళు, నిజంగానే డిప్రెషన్లో ఉన్నారు, నిజంగానే బాధల్లో ఉన్నారు. మనం ఇస్రాయేల్ చూసి నవ్వుతున్నాం ఇప్పుడు, కానీ మనం కూడా అక్కడ ఉంటే మనం కూడా అట్లే అంటాం, తప్పకుండా అట్లే అంటాం. అదవుతుందా? సో ప్రియులరా, మనోవేదన, మనోవ్యాకులము, కఠినమైనటువంటి పని కదా. మనకు ఒక జీతం ఒక నెల మన బాస్ ఇవ్వకపోతేనే అమ్మా ఇది ఎంత పెద్ద కష్టమో అని మనం అనుకుంటాం, ఒక నెల ఇవ్వకపోతే. కానీ వాళ్ళు ఇటుకలు చేస్తారు, భయంకరమైనటువంటి పని. వాళ్ళకి మళ్ళీ ఇంకా గడ్డి లేదు, గడ్డి ఏరుకొని రావాలి, మరి ఇటుకలు ఆ ఎండలో పని చేయాలి. అంత భయంకరమైనటువంటి పని చేస్తూ వాళ్ళు ఉన్నారు. బహుశా మనం అనుకుంటాం కావచ్చు, నేనైతే అప్పుడు అయితే ఉంటే నేను అట్లా చేయకపోయేటోని, నేను మోషేకి రైట్ హ్యాండ్ కొంటోని అని బహుశా మీరు అనుకుంటారు కావచ్చు. నో, మీరు మోషే రైట్ హ్యాండ్ కాదు. ఆ జనాలలో ఉండి ఇంకా వీలైతే రాయి ఉంటే రాయి పెట్టి మోషన్ కొడతారు కావచ్చు. సో అంత నిజంగా అలా రెస్పాండ్ అవుతాం కావచ్చు మనం ఆ పరిస్థితులలో ఉంటే. మనం కూడా అలానే రెస్పాండ్ అవుతాం.
కానీ వాళ్ళు ఇక్కడ బాధల్లో ఉన్నారు. వాళ్ళ మనో వ్యాకులను బట్టి, వాళ్ళ దాసత్యంను బట్టి మోషే మాట వాళ్ళు వినలేదంట. నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు పాపం చాలా కష్టాలు ఉండే వెళ్ళాడు. ఒకటే సంవత్సరంలో పెళ్లి పెట్టుకున్నారు. పెళ్లి క్యాన్సర్ అయింది. వాళ్ళ నాన్నగారు 2-3 నెలల తర్వాత చనిపోయారు. 2-3 నెలలకే ఆయన ఉద్యోగం పోయింది. ఒకదాని మీద ఒకటి అన్నీ సడన్గా వచ్చేసాయి. అప్పుడు నేను గమనించాను, ఆ టైంలో నేను ఆయన ప్రోత్సహిస్తున్నా, బలపరుస్తున్నాను. కానీ నేను ఒక గమనించాను, ఆయనలో ఏం గమనించానంటే కఠినత్వాన్ని గమనించాను. ఏంటంటే నేను ఇన్ని బాధలు గుండా వెళ్ళాను, ఇన్ని కష్టాలు గుండా వెళ్ళాను, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నాకు కృప చూపించట్లేదు అని కొంచెం ఆయన దేవుడి నుండి దూరం వెళ్ళాలని గమనించాను. అది గమనించి ఆయన సరి చేస్తూ బలపరుస్తూ ఉన్నప్పుడు కొంచెం నేను నాతో మాట్లాడితే నేను ఎప్పుడు ఇలా ప్రోత్సహిస్తాను, బలపరుస్తానని, కొంత నేనుంటే ఎప్పుడు దేవుడు అంటానని నాతో కొంచెం వాట్సాప్ చాటింగ్ కానీ కొంచెం మాట్లాడకుండా కొంచెం దూరం పెట్టేశాడు అన్నట్టు. అంటే నాకు అర్థమైపోయింది, ఆయన సమస్యలు వాస్తవమే, బాధలు ఇబ్బందులు వాస్తవమే, నిజంగా చాలా కఠినమైనటువంటి విషయాలే. కానీ ఆ విషయాలలో, ఆ బాధలలో, శ్రమలలో మరి దేవునికి దూరంగా వెళ్ళడం అనేది సరైనది కాదు. ఇంకా దేవుని దగ్గరగా రావాలి, దేవుని కృప కోసం ప్రార్థన చేయాలి, దేవుడి మీద ఆధారపడాలి. దేవుడు ఇట్లెందుకు చేసిండు అని మీరు కష్టపడద్దు పిల్లరా. మనము చిన్న ఉద్యోగం కోల్పోతేనే దేవుడు ఇట్లెందుకు చేసిండు అనుకుంటే మరి యోబు ఏమనుకోవాలి? ఒకే రోజులో ఎవరు చనిపోయారు? తన భార్య, పిల్లలు, తన ఆస్తి అంతా పోయింది, తన పనివారందరూ పోయారు. ఇంకా ఆయన ఏమనుకోవాలి? ఒక చిన్న జ్వరం వచ్చినందుకే దేవా నేను ఏ పాపం చేసినా నాకు ఇంత జ్వరం ఇచ్చిను అని మనం ప్రశ్నిస్తే యోబు ఏమనుకోవాలి? పిల్లరా, ఒకసారి మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవాలి పిల్లరా. నిజంగా శ్రమలు అనేవి ఒక శోధననే. ఆ శ్రమలు మనకి ఎందుకు వస్తాయంటే మన విశ్వాసాన్ని పరీక్షింపజేస్తాయి. శోధనలు, సమస్యలు ఆ అగ్నిగుండం మనం తీసుకెళ్తాయి మనను. అప్పుడు మన దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే, దృఢంగా నిలబడితే ఆ అగ్ని వంటి పరీక్షల నుండి మనం బయటపడతాం. కానీ ఆ యొక్క శోధనలు, సమస్యలు వచ్చినప్పుడు దేవుని దూరంగా వెళ్ళిపోతే ఆ అగ్నిలోనే కాలిపోతాం. పిల్లరా, మన విశ్వాసమునకు కలిగేటువంటి పరీక్షలు ఓర్పుని పుట్టించునని ఎరిగి మీరు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నిలకడగా ఉండాలి. ప్రతి సమస్య వెనకాల దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మన జీవితాల్లో ఒక సమస్యలు, బాధలు వస్తున్నాయంటే ఆ సమస్యల ద్వారా, బాధల ద్వారా దేవుడు మనకి ఏదో గుణపాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు, ఇంకా ఏదో సరి చేయాలనుకుంటున్నాడు, ఏదో మన జీవితాల్లో చెక్కివేయాలనుకుంటున్నాడు, ఏదో పదును చేయాలనుకుంటున్నాడు, తన దగ్గరికి ఇంకా తీసుకొని రావాలనుకుంటున్నాడు, తన మీద ఆధారపడేలా మనం చెయ్యాలనుకుంటున్నాడు. కాబట్టి సమస్యలు, బాధలు రాగానే దేవునికి దూరంగా వెళ్ళడం కాదు, దేవునికి దగ్గరగా రావాలి. పిల్లరా, మనము సమస్యల్లో, బాధల్లో ఉన్నప్పుడు చింతించి బాధపడి ఏం ప్రయోజనం లేదు. మనం చింతించడం వల్ల ఏ ప్రయోజనం కూడా ఉండదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25-26 వచనంలో చూస్తే, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణము గురించి అయినను, ఏమి ధరించుదుమో అని మీ దేహము గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొట్లను కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? కీర్తన 9:9-10 వచనాలు చూస్తే, నలిగిన వారికి తాను దుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు, కావున నీ నామం ఎరుగని వారు నిన్ను నమ్ముకొందురు. నా నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఇలా గమనించండి, ఇక్కడ ప్రత్యేకించి మత్తయి సువార్తలో మనం ఏం చూసాం? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో బాధపడాలన్నాడా? చింతపడాలన్నాడా? ఎందుకు చింతపడద్దన్నాడు? ఆకాశ పక్షులు చూడండి, ఆ విత్తవు, కోయవు, అయినా కూడా దేవుడు వాటిని, కానీ వాటికంటే మీరు ఇంకా కదా, దేవుడు మనం పోషించాడంటారా?
దేవుడు మనం కాపాడంటారా? దేవుడు మనకు తోడుగా ఉండడంటారా? పిల్లలు ఆయన చెప్పినంటే నలిగిన వారికి ఆయన ఏంటంట, మహా దుర్గము. ఆయన నమ్మిన వారికి ఆయన మేలు చేస్తాడు. తన నామం ఎరిగిన వారందరికీ కూడా ఆయన మేలు చేస్తాడు. పిల్లలు గమనించండి, నిజంగా ఆయన మాటల యందు మనం విశ్వాసం ఉంచుతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మీ యొక్క భవిష్యత్తుల గురించి మీరు చింతించకండి. మీ భవిష్యత్తులో మీకు ఏమవుతుందో మీరు బాధపడకండి. మీ భవిష్యత్తు బలమైన దేవుడి యొక్క చేతిలో భద్రంగా ఉంది. అదవుతుందా? మీ భవిష్యత్తు ఎవరి చేతిలో భద్రంగా ఉంది? బలమైన దేవుడి యొక్క చేతిలో భద్రంగా ఉంది. కాబట్టి మీరు భయపడకండి, దిగులు చెందకండి, నాకు ఏదో అవుతుంది అని మీరు అనుకోకండి. పిల్లరా, నానా విధములైన సమస్యల్లో బాధల్లో వెళుతున్నప్పుడు మహా సంతోషం అని మీరు భావించండి. పిల్లరా, నాకు ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది అనుకోకండి. ఇది మహా సంతోషం అని భావించి దేవుని యందు విశ్వాసం ఉంచండి పిల్లరా. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, సమస్యల్లో బాధల్లో ఆయనను చూడట్లేదు, నాకు తోడుగా లేడు అనుకుంటాం. కానీ ఆయన నీ వెనకాలే ఉన్నాడు. ఆయన నీ వెనకాలే ఉన్నాడు. ఆయన నీ చెయ్యి పట్టుకొని ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. పిల్లరా, ఆ విషయం మనం గమనించట్లేదు. ఆయన మనం చూడట్లేదు, ఆయన మనం పట్టుకొని ఉన్నాడు అని మనం గ్రహించట్లేదు. పిల్లరా, మీరు బహుశా ఏ సమస్యలు గుండా వెళుతున్నారో తెలియదు. కుటుంబ సమస్యలే ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితులే ఉండొచ్చు, మీ ఇంట్లో వారు మీరు తిడుతుండవచ్చు, మిమ్మల్ని నిందిస్తుండవచ్చు. మీరు ఏ విధమైన సమస్యల గుండా బాధల గుండా వెళుతున్నారో నాకు తెలియదు. మీ పని ప్రదేశంలో మీ బాస్ మిమ్మల్ని కష్టపెడుతున్నాడు కావచ్చు, మీకు జీతాలు ఇవ్వట్లేదు కావచ్చు, మీకు వీసా రిన్యూవల్ చేయాలంటున్నాడు కావచ్చు, మీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి కావచ్చు. ఏ సమస్యలు గుండా వెళ్తున్నా ఒకే ఒక విషయం, గొప్ప విషయం ఏంటంటే పిల్లరా, ఆ దేవాది దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. కొంతకాలం మట్టుకే మీరు ఆ సమస్యల గుండా వెళ్తారు, కానీ దాని తర్వాత దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు అనే విషయాన్ని నేను గమనించాలి పిల్లరా. ఒకవేళ దేవుడు ప్రస్తుతం మనకు ఎదురయ్యే సమస్యలను తీసివేయకున్నా, ప్రస్తుతం మనకున్న అనారోగ్యాన్ని తీసివేయకున్నా, ప్రస్తుతం మనం అనుకుంటున్నటువంటి పనులు జరగకుండా, వీటన్నిటికంటే గొప్ప పని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదివరకే మన కోసం చేశారు. ఆ గొప్ప కార్యం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి పాపాల కొరకు ఆయన కలువరి శిలువలో మరణించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరికీ కూడా నిత్య జీవాన్ని ఆయన ఇస్తానన్నాడు. పిల్లరా, ఆ నిత్య జీవాన్ని కలిగి ఉన్న మనం ఈ కొంతకాలం ఈ సమస్యలు బాధలు దేవుడు తీసేసినా తీసేయకున్నా, కానీ మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకు విశ్వాసం ఉంచాలి? అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం, అన్నిటికన్నా గొప్ప కార్యం, రక్షణ కార్యం దేవుడు మన జీవితాలు ఆయన చేశాడు. కాబట్టి దాన్ని బట్టి ఎప్పుడు కూడా ఆయనకు మనం కృతజ్ఞతలై ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన మన నమ్మకంగా బ్రతకాలి. పిల్లరా, నెక్స్ట్ టైం మీరు సమస్యలు బాధలు ఎదురవుతున్నప్పుడు ఒకటే ప్రార్థించండి, దేవా ఈ సమస్యల్లో బాధల్లో నేను నమ్మకంగా ఉండాలి, నేను నిందించద్దు, నేను బాధ పెట్టద్దు, ఇంకా నీకు దగ్గరగా ఎదగాలి, మీ ఓపిక నాకు దయచేయండి, సమాధానాన్ని దయచేయండి అని ప్రార్థన చేయండి. దేవుడు అలాంటి గొప్ప కృపని మనందరికి కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండి సమస్యలు ఎదురవగానే